హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026-15 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన అనంతరం వంతెనను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మనకు క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఇటీవల నిర్మించిన అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనను ఏ పేరుతో నామకరణం చేశారని చెప్పేసి అడగవచ్చు. కుమార్ భాస్కర్ వర్మ సేతు. సో ఈ కుమార్ భాస్కర్ వర్మ వచ్చేసి అస్సాంను పాలించిన 7వ శతాబ్దపు గొప్ప చక్రవర్తి. ఈ కుమార్ భాస్కర్ వర్మ సంస్కృత అధ్యయనాలకు పోషకుడు మరియు అతని పాలనలో అస్సాంలో వేద సంస్కృతి మరియు సంస్కృతి జ్ఞానం వృద్ధి చెందాయి. సో ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది కాబట్టి బ్రహ్మపుత్ర నది గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లోని హిమాలయాల్లో కైలాస శ్రేణి వద్ద జన్మించి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో గంగా నదితో కలిసి బంగాళాఖాతంలో కలిసిపోయే ఒక ప్రధాన అంతర్జాతీయ నది. సో ఈ నది పొడవు చూసుకున్నట్టయితే సుమారు 2900 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. సో దీనిని టిబెట్లో చాంగ్పో, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని చెప్పేసి, బంగ్లాదేశ్లో వచ్చేసి జమునా అని చెప్పేసి పిలుస్తారు. ఈ బ్రహ్మపుత్ర నదికి కుడి ఒడ్డున ఎడమ ఒడ్డున ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయి. ఫస్ట్ ఎడమ ఒడ్డున ఉన్న ఉపనదులు చూసుకున్నట్లయితే లోహిత్, దిబాంగ్, సుబన్సిరి. ఈ సుబన్సిరి అనేది అతిపెద్ద ఉపనది మరియు ధన్సిరి ఉన్నాయి. కుడి ఒడ్డున చూసుకున్నట్టయితే కామెంగ్, మానస్, సంకోష్ మరియు తీస్తా నదులు ఇవి ప్రధానమైనవి. భారతదేశంలో మెయిల్ రివర్గా ఏదైనా పరిగణించబడుతుందంటే అది ఒక బ్రహ్మపుత్ర నది మాత్రమే. దీని ప్రత్యేకత వచ్చేసి ఈ నది వల్ల అస్సాంలో భారీ వరదలు సంభవిస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈశాన్య భారతదేశంలో చరిత్రాత్మక ఘట్టం అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇదేంటంటే అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభించారు. ఇది చూసుకున్నట్టయితే దక్షిణ రక్షణ వ్యూహంతో దేశ రక్షణ వ్యూహంతో పాటు బహుళ ప్రయోజనాలను ఇమిడి ఉన్న ఒక చారిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది. సో ఇది వచ్చేసి అస్సాంలోనే ప్రారంభించబడింది. దిబ్రూగఢ్ జిల్లాలోని జాతీయ రహదారి 37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. సో ఇది వచ్చేసి 100 కోట్లతో మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దబడింది. ఈ ఈఎల్ఎఫ్పై C-130J విమానంతో మోదీ ల్యాండ్ అయ్యారు. దీని ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే చైనాతో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈశాన్య భారతంలో నిర్మించిన తొలి వ్యూహాత్మక రన్వే ఇది అని చెప్పవచ్చు. ఇది పౌర సైనిక అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందించారు. నెక్స్ట్ ప్రకృతి విపత్తులు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తలు తలెత్తినప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ ఇది ఎంతో అనుకూలంగా పనిచేస్తుంది. సో ఈ ఈఎల్ఎఫ్ వచ్చేసి చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్లు, మయన్మార్ సరిహద్దుకు వచ్చేసి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. జీకే పాయింట్స్ 2 సార్లు అస్సాం న్యూస్లో ఉంది కాబట్టి జీకే పాయింట్స్ చూసుకున్నట్టయితే క్యాపిటల్ వచ్చేసి గౌహతి, సీఎం వచ్చేసి హేమంత్ బిశ్వ శర్మ, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో అస్సాంలో జరుపుకునే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమున్నాయంటే బిహు ఫెస్టివల్, మాఘ బిహు, భోగి బిహు, రంగోల్ బిహు అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఏఐ శిఖరాగ్ర సదస్సు అని చెప్పేసి ఢిల్లీలో జరుగుతుంది. సో దీనిపైన చూద్దాము. దక్షిణార్ధగోళ దేశాలకు కృత్రిమ మీద ఏఐ అందుబాటులోకి తీసుకురావడము, ఉన్నత స్థాయి సాంకేతికతలను ప్రజాస్వామీకరించేందుకు మార్గాలు అన్వేషించడం ధ్యేయంగా 5 రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సు సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రజలు, భూగోళం, పురోగతి అనే మూడింటిపై ఆధారపడి చర్చలు సాగే ఈ సదస్సుకు వచ్చేసి 20 దేశాల నుంచి నేతలు, విధాన రూపకర్తలు, నిపుణులు వస్తున్నారు. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియే, స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్ ఫెరెజ్, అబుదాబి యువరాజు అయిన ఖలీద్ బిన్ మహ్మద్, ఐరాస సెక్రటరీ జనరల్ అయిన గుటెరస్ తదితరులు హాజరు కానున్నారు. సో ప్రపంచ దిగ్గజ
కంపెనీల నుంచి 40 మంది సీఈఓలు కూడా వస్తున్నారని చెప్పేసి మనకు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో 19 ఏళ్ల విద్యార్థి వాదనలు అని చెప్పేసి ఉంది అనమాట. ఈ అబ్బాయి పేరు, ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి పేరు వచ్చేసి అథర్వ చతుర్వేది. ఈయన ఏం చేశారంటే నీట్ పరీక్ష రాశారనమాట 2 సార్లు. సో అందులో సాధించిన మార్కులు వచ్చేసి 530 మార్కులు వచ్చాయి ఆయనకి. సో ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు ప్రైవేట్ వైద్య కళాశాలలో అమలు చేయకపోవడంతో ఇతనికి ఏంటంటే ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. సో దీంతో ఏం చేశానంటే ఆయన జబల్పూర్ కోర్టును సంప్రదించాడు. అక్కడ న్యాయం దక్కలేదని చెప్పేసి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఈయనకి ఏంటంటే సుప్రీంకోర్టు అనుభవం ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ కోర్టులో ఇలా కోర్టు హాల్లో పాటించవలసిన క్రమశిక్షణ అని చెప్పేసి ఆయనకు కోవిడ్ టైంలోనే నేర్చుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది. వీళ్ళ ఫాదర్ వచ్చేసి కూడా ఒక లాయరే అనమాట. సో సుప్రీంకోర్టును ఈయన పరిశీలించి సుప్రీంకోర్టు వెబ్సైట్ను పరిశీలించి ఆన్లైన్లోనే ఈయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అతని ప్రయత్నాన్ని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం 10 నిమిషాల వాదన అనంతరం అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సో రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి అడ్మిషన్లు కేటాయించాలని చెప్పేసి ఆదేశిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ తీర్పు ఏంటంటే అతనికి కేవలం న్యాయపరంగానే దక్కిన విజయమే కాదు, డాక్టర్ కావాలన్న అతని కళ నెరవేర్చిన తీర్పు అని చెప్పేసి చెప్పవచ్చు. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మళ్ళీ ప్రైవేట్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయలేదన్న సాకుతో అడ్మిషన్లు ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్పేసి స్పష్టం చేసి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ అడ్మిషన్లు కల్పించాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. మనం సుప్రీంకోర్టు గురించి చూసుకున్నట్టయితే రాజ్యాంగం 5వ భాగంలోని ఆర్టికల్ 124 నుంచి 147 మధ్య ఆర్టికల్స్ సుప్రీంకోర్టు నిర్మాణము, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, అధికారాలు, విధుల గురించి వివరిస్తున్నాయి. మన ప్రస్తుత భారతదేశ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సూర్యకాంత్. ఈయన 53వ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జియో, ఆంథ్రోపిక్ వంటి 15 కంపెనీలతో విశ్వసనీయ కూటమి ఏర్పడని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో జియో ప్లాట్ఫామ్స్ ఆంథ్రోపిక్ ఎరికన్సన్తో పాటు సెమీకండక్టర్లకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి టీటీఏని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి. సో ఇవి వచ్చేసి మ్యూనిచ్ సెక్రటరీ కార్పొరేషన్స్లో ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా నుంచి 15 కంపెనీలు సరిహద్దులను దాటి పనిచేయడానికి కలిసి రావడంతో ఈ కూటమి ప్రారంభమైంది. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే అనుసంధానత, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ల నుంచి సాఫ్ట్వేరు, ఏఐ వరకు విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉమ్మడి సూత్రాల ఆధారంగా ఇది జరిగింది. సో ఇవి వచ్చేసి సరఫరాదారు జాతీయాలతో సంబంధం లేకుండా ఈ కూటమిలోని కంపెనీలు పారదర్శకత, భద్రత, డేటా రక్షణ వంటి వాటి కట్టుబడి ఉంటాయని చెప్పేసి నిర్ధారించడానికి ఈ సూత్రాలు రూపొందించారు. ఇవి నమ్మకాన్ని పెంచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సాంకేతికత ప్రయోజనాలను అందిస్తాయి. సో ఇందులో ఉన్న మెయిన్ కంపెనీలు వచ్చేసి ఆంథ్రోపిక్, ఏడబ్ల్యూఎస్, కసావా టెక్నాలజీ, కోహియర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, హన్వా, జియో ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్స్కేల్, ఎన్టీటీ, రాపిడస్, శాబ్, ఎస్ఏపి వంటి కంపెనీలు ప్రస్తుతానికి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ టీటీఏలో సంతకాలు చేసిన వాటిలో ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే భారత్లోని విమానాశ్రయ ప్రాజెక్టులో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. భారత్లోని విమానాశ్రయ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చాంగ్ ఎయిర్పోర్ట్ గ్రూప్ చైర్మన్ లిమ్ మింగ్ యాన్ తెలిపారు. సో చాంగ్ ఎయిర్పోర్ట్ చైర్మన్ ఎవరనంటే లిమ్ మింగ్ యాన్
ఈయన వచ్చేసి భారత్లోని విమానాశ్రయ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ట్రెండ్స్లో 60% వాటా కొనుగోలు అని చెప్పేసి ఇక్సిగో న్యూస్లో ఉండడం జరిగింది. స్పెయిన్లోని 2వ అతిపెద్ద రైలు బుకింగ్ ప్లాట్ఫామ్ ట్రెండ్స్లో 60% వాటాను 11.70 మిలియన్ యూరోలకు మన కరెన్సీలో చూసుకున్నట్టయితే 125 కోట్లకు పైగా కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో వెల్లడించింది. సో ఈ ఇక్సిగో సంస్థ అనేది న్యూస్లో ఉంది కావున దీనికి సంబంధించిన ఈ విషయం స్పెయిన్లోని 2వ అతిపెద్ద రైలు బుకింగ్ ప్లాట్ఫామ్ ట్రెండ్స్లో 60% వాటాను కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ఇటీవల ఏ సంస్థ ఆమోదం తెలిపిందంటే ఇక్సిగో అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్టయితే ఆక్సిజన్ రుణ పరిమితి 70% అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. మన ఆర్బీఐ పెంచిందనమాట 70%. సో కంపెనీలు చేపట్టే కొనుగోళ్లకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై అక్విజిషన్ ఫైనాన్స్ తుది మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసింది. కొనుగోలు ఒప్పందం విషయంలో 75% వరకు రుణం ఇచ్చేందుకు ఇందులో వీలు కల్పించింది. సో ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ పరిమితి 70%గానే ఉన్న సంగతి తెలిసిందే. సో కొత్త కంపెనీలను ఏర్పాటు చేసే సమయంలో ప్రమోటర్ల వాటా కొనుగోలుకు సైతం నిధులు అందించేందుకు బ్యాంకులకు వీలు కల్పించినట్టు ఆర్బీఐ తెలిపింది. సో అయితే మొత్తం రుణ పరిమితి కొనుగోలు విలువలో 70%కి మించరాదని చెప్పేసి పేర్కొంది. సో అలాగే కొనుగోలు విలువలను బ్యాంకులే స్వతంత్రంగా ముదింపు చేయాలని చెప్పేసి సూచించింది. సో ఇది ఆర్బీఐ మన ఇటీవల ఆక్సిజన్ రుణ పరిమితి ఎంత శాతం పెంచిందని చెప్పేసి అడగవచ్చు. 75%కి పెంచింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే పిఎం రాహత్ పథకం ప్రారంభం అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇది వచ్చేసి రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి చికిత్స భరోసా పిఎం రాహత్ పథకాన్ని కేంద్రం శనివారం అధికారంగా ప్రారంభించింది. సో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మొదటి గంటలోపే ఆసుపత్రిలో చేర్పిస్తే 50% మరణాల రేటు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సో ఇది వచ్చేసి సేవా తీర్థులోకి మారిన వెంటనే ప్రధాని మోదీ మొదటి సంతకాలు చేసిన వాటిలో రాహత్ పథకం ఒకటని పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితులు లేదా ప్రమాద సమయంలో అక్కడున్న ఎవరైనా 112కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను అంబులెన్సు సేవలను కోరవచ్చని తెలిపింది. సో ఈ పథకం ఏంటంటే ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇక్కడ చూడండి 7 రోజుల వరకు 1.5 లక్షల మేర నగదు రహిత చికిత్స పొందేందుకు అర్హులని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పథకాల గురించి మనకి ఇటీవల ప్రారంభించిన పథకాల గురించి చాలా ఇంపార్టెంట్. పిఎం రాహత్ పథకం అని చెప్పేసి ఇది ఎవరికి సంబంధించిందంటే రోడ్డు ప్రమాదానికి గురైన వారి కోసం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కిష్టాపూర్లో అరుదైన పక్షి అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోనికి కిష్టాపూర్ సమీపంలోని శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షి గుర్తించింది. సో ఈ పక్షి పేరు వచ్చేసి పెరిగ్రిన్ ఫాల్కన్, చాలా ఇంపార్టెంట్. గుర్తించినట్టు ఎంపీడీఓ రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ ఎనగందుల వెంకట్ తెలిపారు. ఈ పక్షి అన్ని ఖండాలలో కనిపిస్తుందని ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో గుర్తించినట్లు తెలిపారు. సో ప్రపంచంలో అత్యంత అందమైన మరియు శక్తివంతమైన పక్షిగా గుర్తింపు పొందిందని చెప్పేసి
320కి పైగా కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పక్షి ప్రత్యేకత వచ్చేసి ఈ పక్షి కిలోమీటర్న్నర ఎత్తులో ఎగురుతూ ఆహారాన్ని గుర్తించి వేటాడి తింటుందని చెప్పేసి తెలిపారు. సో ఇది ఇంపార్టెంట్. ఈ పక్షి వచ్చేసి పెరిగ్రిన్ ఫాల్కన్ అనే ఒక పక్షి మనకి ఇటీవల కృష్ణాపూర్లో కనిపించిందని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో అజోయ్ నది, ఇక్కడ చూడండి అజోయ్ నది తీరాన 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి మోర్బర్ షెల్లోని వెలికి తీస్తున్న ఆర్మీ సిబ్బంది అనంతరం దాన్ని పేల్చివేయడంతో ఎగిసిపడిన దట్టమైన పొగ. సో ఈ 2వ ప్రపంచ యుద్ధం అనేది సెప్టెంబర్ 1 నుంచి 1939 నుంచి సెప్టెంబర్ 2 1945 వరకు జరిగిన ఒక ప్రపంచ యుద్ధము. ఈ యుద్ధం వచ్చి 6 సంవత్సరాలు కొనసాగింది. సో ఇందులో భాగంగానే ఇక్కడ అయితే 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి మోటార్ షెల్ని వెలికి తీస్తున్న ఆర్మీ సిబ్బంది అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో దీని తర్వాత పేల్చిన తర్వాత ఇలాంటి పొగ, దట్టమైన పొగ రావడం జరిగింది. సో ఇది నది ఇంపార్టెంట్ అండి. అజోయ్ నది ఏ జిల్లాలో ఉందని చెప్పేసి కూడా అడగవచ్చు మనకు. బీర్భూమ్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ, గవర్నర్ వచ్చేసి ఆనంద్ బోస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.